హాయ్ అండి. ఇక్కడొచ్చేసి ఇన్విజిబుల్ హ్యాండ్స్ అనేది చూపిస్తున్నానండి. అంటే ఫస్ట్ వచ్చేసి లైనింగ్‌కి అటాచ్ చేసుకొని, తర్వాత వచ్చేసి ఒరిజినల్ క్లాత్ మీద అటాచ్ చేయడం. పైపింగ్‌లో కూడా చాలా రకాలు ఉంటాయండి. చాలా రకాలు ముందు ముందు వీడియోలో చూపిస్తాను. ఇక్కడొచ్చేసి ఫస్ట్ లైనింగ్ మీద పైపింగ్ రెడీ చేసింది యాడ్ చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ మీద పెట్టి అటాచ్ చేసుకోవాలి. ఎక్కడైతే మనం ఫస్ట్ కుట్టు వేసుకున్నామో చూస్తున్నారు కదా, దాని మీదే వేసుకోవాలి. చాలా క్లియర్గా నీట్గా వస్తుందండి. పైపింగ్ వేయడంలో కూడా 2-3 రకాల పద్ధతులు ఉన్నాయి. 1 బై 1 మీకు చూపిస్తాను. అలా కుట్టు వేసుకొని దాన్ని రివర్స్ తిప్పాలి. చాలా నీట్గా వస్తుంది. ఇలా వచ్చేసి బొటిక్లో అలాగే జెంట్స్ మాత్రమే కుట్టగలరు, అలాగే లేడీస్ కూడా కుట్టొచ్చు. మీరు చూస్తుండండి. 1 బై 1 చాలా నేర్చుకోవచ్చు. ఆల్రెడీ తెలిసిన వాళ్ళకైతే పర్వాలేదు, కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే ఈ టిప్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. వీడియో క్లియర్గా చూసినట్టుగైతే మీకు అర్థమవుతుంది. చాలా నీట్గా వస్తుంది పైపింగ్ వేయడం. ఆ స్టిచ్ అనేది స్ట్రైట్గా వేసుకోవాలి. అలాగే రెండు హ్యాండ్స్ కూడా ఆపోజిట్గా వచ్చేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ ఆల్రెడీ మనము చెంకలోతు తీసి ఉంటాం కనుక, ఒకవేళ చెంకలోతు తీయకపోతే కనుక పర్వాలేదు, ఎలా వచ్చినా మళ్ళీ అనేది కట్ చేసుకోవచ్చు. ఫస్ట్ పైపింగ్ రెడీ చేసిన దాని మీదే మనం ఒక కుట్టు అనేది వేసుకోవాలి. అలాగే ఇంకో టిప్ ఏంటంటే, స్టిచ్చింగ్ అనేది ప్రతిదీ చేతుల్లోనే ఉంటుందండి. ఇలా రివర్స్ తిప్పిన తర్వాత చేతి వేళ్ళతో నీట్గా గీరేసుకోవాలి. ప్రతి పని కూడా చేతిలోనే ఉంటుంది. స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా రావడానికి, నీట్ ఫినిషింగ్ అనేది ఇవ్వడానికి. అలాగే దాని పైన వచ్చేసి రివర్స్ చేసిన తర్వాత ఒక కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నీట్గా కనిపిస్తుందండి. ఇదొక పద్ధతి. అలాగే పైనుంచి వేసేది ఇంకో పద్ధతి, ఇంకోసారి చూపిస్తాను. దీన్ని ఇన్విజిబుల్ పైపింగ్ వేయడం అంటారు. మీకు నచ్చితే కనుక వీడియో లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక ఇంకా మోర్ వీడియోస్ ముందు ముందు వస్తాయి, మీకు నేర్చుకోవడానికి ఉపయోగపడతాయి.